మనకి ఎంత కష్టమైన పని అయినా, మరోసారి చెప్తున్నాను, ఎంత కష్టమైన పని అయినా మనం ఇష్టంగా చేస్తే సులువైపోతుంది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి. అలాగే ఈ లోకంలో మనం ఏంటి ఏ పని అయినా సరే, ఏదైనా సరే ఇష్టంగా చేస్తే సులువైపోతుంది. అలాగే ఈ లోకంలో పరిశుద్ధంగా మనం జీవించాలంటే చాలా కష్టం ఏంటి. ఇప్పుడున్న స్నేహ ప్రభావాన్ని బట్టో, లేకపోతే సినిమా ప్రభావము, సెల్ ఫోన్ ప్రభావము, లేకపోతే మన శరీర సంబంధమైన కోరికలను బట్టో పరిశుద్ధంగా జీవించడం చాలా కష్టం. అయినా సరే మనం దాన్ని ఇష్టపడ్డాం అనుకోండి, మనకు సులువైపోద్ది. దేవుని స్తోత్రం. మరి దానియేలు, యేసేపు, ఎస్తేరు వీళ్ళందరూ మరి యవ్వన కాలంలో ఉన్నవాళ్ళు అయినా సరే వాళ్ళు ఏం చేశారంటే పరిశుద్ధంగా జీవడం ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళు పరిశుద్ధంగా జీవించారు. దేవుని స్తోత్రం. వాళ్ళు పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడ్డారు. అది ఇష్టంగా భావించారు కాబట్టి చాలా సులువుగా వాళ్ళు పరిశుద్ధంగా జీవించగలిగారు. దేవుని స్తోత్రం.